ప్రత్యేక కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో తెలంగాణ భాష రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ పర్యాటక శాఖ కూడా వరంగల్లో సహకారంతో జూన్ 14న భారీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు. వరంగల్ కోటలోని ఖుషీ మహల్ పక్కనున్న ప్రాంగణంలో కాకతీయ మహా సంగీత మరియు నృత్య కళా వైభవం పేరుతో ఏకకాల బృంద నృత్య ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. కాకతీయుల కళా సంప్రదాయాన్ని, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని విచ్చేసినటువంటి మా మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాగా సంబంధించినటువంటి సోదరులందరికీ కూడా నమస్కారములు. ఈ నెల 14వ తేదీన అంజలి మీడియా గ్రూప్ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో తెలంగాణ పర్యాటక శాఖ మరియు కూడా వీరొక్క సహకారంతో కనివిని రీతిలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా కాకతీయ మహానృత్య కళావైభవం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకంగా కాకతీయుల కళావైభవం గురించి, తర్వాత మన యొక్క ప్రాంత వైభవం గురించి ఒక ప్రత్యేకంగా ఒక పాటను రాయించడం జరిగింది. ఆ పాటను నేనే రాశాను. సో ఆ పాట తర్వాత ప్రత్యేకంగా నృత్యాన్ని కూడా ఒక చిత్రీకరణ చేయడం జరిగింది. ఆ నృత్యం మొత్తానికి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసేటువంటి 1001 మంది పిల్లలు ఒకేసారి ఆ పాటకు ఒకే విధంగా కూడా నృత్యం చేస్తారు. వాళ్ళు ఇది రికార్డు కార్యక్రమంగా కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్ అనే రికార్డు కూడా ఇక్కడి నుంచే మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని వరంగల్ కోటలోని కుష్మాల్ పక్కనే ఉన్నటువంటి కుడా యొక్క ఖాళీ ప్రదేశంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇది కార్యక్రమానికి అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి ఈరోజు వేదికమైనటువంటి అంజలి మీడియా గ్రూప్ సలహా మండలికి సంబంధించినటువంటి సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం తెలంగాణలో మనం మొట్టమొదటిసారిగా వరంగల్ ప్రాంతంలో మన గడ్డపైన ప్రారంభించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే విజయవాడ, తర్వాత కేరళ, పలు ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా కూడా ఇదే కార్యక్రమానికి కొనసాగింపుగా మరి ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఇదే కార్యక్రమంలో మరొక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కాకతీయుల నాడు మనకు వారసత్వ సంపదగా సంగీతం, సాహిత్యం, నృత్యం అనే ఒక 3 అంశాలను తీసుకోవడం జరిగింది. దాంట్లో సంగీతాన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మన సంబంధించిన ప్రాంత వ్యక్తి అయినటువంటి ప్రజా వాగ్గేయకారులు కంచర్ల గోపన్న ఆలియాస్ శ్రీ రామదాస్ గారి పేరుతోటి 2 సంకీర్తనలు కూడా ప్రొఫెసర్ ఆచార్య వి తిరుపతయ్య గారి నేతృత్వంలో 108 మంది పిల్లలతోటి ప్రత్యేకంగా 2 కీర్తనలను కూడా ఇక్కడ నుంచే ప్రారంభించుకోవడం జరుగుతుంది. అంటే శాస్త్రీయ సంగీత నృత్యోత్సవం కూడా ఈ 2 కూడా మమేకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మన ప్రాంతం నుంచే కాదు, ఇప్పటికే శాస్త్రీయ నృత్యం చేయడానికి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా నుంచి పిల్లలు వస్తూ ఉన్నారు. నాట్య గురువులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ వేదిక మీద తెలియజేస్తూ, ఉద్దేశం ఒకటే, మన వారసత్వాన్ని కాకతీయులకు సంబంధించినటువంటి సాంస్కృతిక సంబంధించిన ఏ అంశం అయితే ఉందో ఆ అంశాన్ని వచ్చే తరానికి అందించాలని ఒకే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని శాఖల అధికారులు కూడా పూర్తిగా కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. వారితో పాటు మరి మీడియా సంబంధించి కూడా పూర్తి సహకారం అందించాల్సిగా ఈ వేదిక నుంచి మరి వినమ్రంగా కోరుకుంటూ, ఈ కార్యక్రమము జూన్ 14వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఏర్పాటు చేసినటువంటి కాకతీయ వీర నారీమణి రాణి రుద్రమదేవి కళా ప్రాంగణంగా ఈరోజు మనం ఆ ప్రాంగణానికి నామకరణం చేయడం జరిగింది. ఆ ప్రాంగణంలో మరి ఎవరైతే కాకతీయ మహా సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి జయప సేనులు వారి పేరుతోటి, తర్వాత గోన గన్నారెడ్డి గారి పేరుతోటి, ప్రతాపరుద్రుడు గారి పేరుతోటి, గణపతి చక్రవర్తి దేవుని పేరుతోటి, ఇలా కాకతీయులకు సంబంధించిన అందరి పేర్లతోటి అక్కడ కొన్ని ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇటు ప్రజలే కాదు అందరూ కూడా పాల్గొని కుటుంబ సమేతంగా కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ప్రత్యేకంగా మరోసారి ఈ కార్యక్రమంలో కృషిలో మరి విజయవంతం చేయడానికి అహర్నిశలు నాతో శ్రమిస్తున్నటువంటి అంజలి మీడియా గ్రూప్ సంబంధించిన సలహా మండలి సభ్యులకు, తర్వాత మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.